అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిట్ చాట్ విత్ యాక్టింగ్ గురు. ఈరోజు ఒక ముఖ్యమైన పాయింట్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, నాటకం అనేటటువంటిది ఒక సమాహార కళ అంటారు. అంటే ఇట్స్ ఎ గ్రూప్ ఆర్ట్. ఒక నాటకం కానీ సినిమా కానీ సక్సెస్ అయిందంటే అది ఏ ఒక్కరి గొప్పతనం వల్ల కాదు అన్న విషయం మనందరికీ తెలుసు. అంటే ఒక నాటకం కానీ ఒక సినిమా కానీ సూపర్ హిట్ సూపర్ సక్సెస్ అయిందంటే అందులో టెక్నీషియన్స్, డైరెక్షన్ డిపార్ట్మెంటు, రైటింగ్ డిపార్ట్మెంటు, కాస్ట్యూమ్ డిపార్ట్మెంటు, ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, తర్వాత కెమెరా డిపార్ట్మెంటు, వీళ్ళందరూ కలిసి వాళ్ళ వంతు పని వాళ్ళు సక్సెస్ఫుల్గా చేసినప్పుడే ఈ సినిమాకి సక్సెస్ అనేటటువంటిది వస్తుంది. ఏ ఒక్కరు గొప్పతనం వల్ల సినిమా సక్సెస్ కాదు. ఏ ఒక్కరో సినిమా సక్సెస్ని డిసైడ్ చేయలేరు. అదేవిధంగా నాటకం కూడా. మనం నాటకంలో కూడా చిన్న ఆర్టిస్టు పెద్ద ఆర్టిస్టు ఉంటారేమో కానీ చిన్న క్యారెక్టరు పెద్ద క్యారెక్టరు ఉండదు. అలాగే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆర్టిస్టుల మధ్య ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా చిన్న ఆర్టిస్ట్ అయినా, పెద్ద రోల్ అయినా చిన్న రోల్ అయినా ఒకరికి మధ్య కోఆపరేషన్ కంపల్సరీగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు నేను చాలా పెద్ద ఆర్టిస్ట్ని, నా కో ఆర్టిస్ట్ చాలా చిన్న ఆర్టిస్టు, వాడిని నేను చంపే సీన్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, చాలా కోపంగా అరిసి కత్తించుకొని కడుపులో పొడుస్తాను. వాడు దానికి తగ్గ రియాక్షన్స్, ఆ పొడిసిన రియాక్షన్ సరిగా ఇవ్వలేదనుకోండి, అంటే నా పేరు పోయినట్టే. వాడు రియాక్షన్ ఇచ్చినప్పుడే కదా నా యాక్షన్ బయటపడుతుంది. మై యాక్షన్ డిపెండ్స్ కంప్లీట్లీ ఆన్ అదర్ పర్సన్ రియాక్షన్. ఇప్పుడు నటన అంటే యాక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల నేను చాలా గొప్పగా నటించేస్తానంటే నువ్వు మోనో యాక్షన్ చేసుకోవాలి. నాటకం చేయడానికో సినిమాలో యాక్ట్ చేయడానికో పనికిరావు. నీకు ఒక్కడికే టాలెంట్ ఉంటే సరిపోదు. నీ కో ఆర్టిస్టులు కూడా టాలెంట్ ఉండాలి, వాళ్ళ కోఆపరేషన్ కూడా మనకు ఉండాలి, మన కోఆపరేషన్ వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను 1998లో థియేటర్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో డిప్లొమా చేస్తున్నప్పుడు మా స్టేజ్ డైరెక్టర్గా పనిచేస్తున్న కేవీఎన్డి ప్రసాద్ గారని ఆయన క్లాస్లో ఉన్నప్పుడు, ఈ ఆర్టిస్ట్ మధ్య కోఆపరేషన్ లేకపోతే ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి అన్న ఒక ఎగ్జాంపుల్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, అతని లైఫ్లో అతని కళ్ళతో చూసిన ఎగ్జాంపుల్ మాకు చెప్పారనమాట. అదేంటంటే, అదొక నాటకంలో హీరోయిన్ని క్లైమాక్స్లో చాలా ఎమోషనల్గా చెప్పే డైలాగ్స్కి మొత్తం థియేటర్లో ఉన్న వాళ్ళందరూ, అంటే నాటకం చూసే ఆడియన్స్ అందరూ లేచి నించొని స్టాండింగ్ ఓవేషన్స్తో అట్లీస్ట్ 5 minutes క్లాప్స్ కొట్టేవారట. అంత ఎమోషనల్ డైలాగు. చాలా ఆవిడ ఇంకా ఒక్క నాటకాన్ని ఒక్కొక్క ప్రదర్శనకి చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించడం మొదలెట్టింది. దాంతో ఆవిడ రేంజ్ పెరిగిపోయింది. ఇంకా ఆవిడ ఎన్నో అవార్డులు సంపాదించిందనమాట. ఇన్ని అవార్డులు సంపాదించిన తర్వాత ఆటోమేటిక్గా చిన్న గర్వం తాలూకు పాళ్ళు పెరుగుతూ ఉంటాయి కదా. ఎస్, ఈ నాటకం నా వల్లే సక్సెస్ అవుతుంది, నేను లేకపోతే అసలు నాటకమే లేదు, ఎక్కడికి వెళ్ళినా సరే బెస్ట్ విమెన్ క్యారెక్టర్, బెస్ట్ హీరోయిన్ క్యారెక్టర్, బెస్ట్ ఫీమేల్ ఆర్టిస్ట్ అవార్డు నాకే వస్తుంది, కాబట్టి నేనే గొప్పదాన్ని అని ఒక రేంజ్లోకి వెళ్ళిపోయిందనమాట. యాక్చువల్గా అంత పేరు రావడానికి ఉన్నటువంటి సీన్ ఏంటో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హీరోయిన్ క్యారెక్టరు మిడిల్ స్టేజ్లో ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ వెనుక ఒక చైర్ ఉంటుంది. ఒక సైడ్ ఏమో హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది. అదర్ సైడ్ నుంచి పని మనిషి క్యారెక్టర్ వచ్చి గ్లాస్తో నీళ్లు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాలి. ఆ టేబుల్ మీద నీళ్లు పెట్టిన తర్వాత ఈ హీరోయిన్ క్యారెక్టరు చాలా ఎమోషనల్గా హై వోల్టేజ్ డైలాగ్స్, ఒక మోనోలాగ్ లాంటి డైలాగ్ ఒకటి చెప్తుంది. ఎప్పుడైతే ఆ డైలాగ్ చెప్పి ఎండింగ్ అయితే నాటకం ఎండింగ్ శుభం కార్డు పడిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఆ డైలాగ్ కంప్లీట్ అయిపోయిందో ఆడియన్స్ అందరూ లేచి నించుని స్టాండింగ్ ఓవేషన్ ఇస్తారు. ఏ ప్రదర్శనలో చూసినా ఇది కంపల్సరీ అనమాట. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు తర్వాత ప్రతి నాటకానికి కూడా రిహార్సల్స్ ఎప్పుడూ అవుతూ ఉంటాయి. రిహార్సల్స్కి హీరోయిన్ లేటుగా రావటం, త్వరగా వెళ్ళిపోవడం, తను ఫిక్స్ చేసిన టైంకే రిహార్సల్స్కి రావటం, తన డేట్ని బట్టి వీళ్ళేమో రిహార్సల్స్ అరేంజ్ చేసుకోవడం, ఇలాంటి స్టేజ్కి వెళ్ళిపోయింది. డైరెక్టర్ కానీ మిగతా టెక్నీషియన్స్ కానీ ఏంటో అని ఇదైపోయింది. మళ్ళీ అలాంటి క్యారెక్టర్ ఇంకొకరిని ఆర్టిస్ట్ని తయారు చేయాలంటే అంత ఈజీ పని కాదు కదా. కాబట్టి ఇది కంప్లీట్గా ఆవిడ భుజాల మీదే మోస్తుందన్న ఫీలింగ్తో ఆవిడ ఉంది, వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఒకానొక సందర్భంలో ఈ పని మనిషి క్యారెక్టర్కి హీరోయిన్ క్యారెక్టర్కి మధ్య చిన్న డిస్ప్యూట్ జరిగింది.
డిస్ప్యూట్ జరిగితే పని మనిషి క్యారెక్టర్ అందంట, ఈ నాటకం కేవలం నీ వల్లే సూపర్ హిట్ అయిందని నువ్వు ఫీల్ అవుతున్నావేమో, నేను తలుసుకుంటే నీకు అంత సీన్ లేదని ప్రూవ్ చేయగలను అని చెప్పిందంట. ఫస్ట్ నీకు అంత సీన్ లేదు, నీ లెవెల్లో నువ్వు ఉండు, కేవలం ఈ నాటకం నా వల్లే సూపర్ హిట్ అవుతుంది, ఈ రోజు ఈ నాటకానికి ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయంటే అది నా పర్ఫార్మెన్స్ వల్లే, నువ్వేమీ పీకలేవు, ఏం చేస్తూ ఉంటావు చేసుకో అన్నాను. సరే ఈ రోజు నాటకంలో నా సీన్ ఏంటో నీకు చూపిస్తానని నా పని మనిషి క్యారెక్టర్ ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయిందంట. ఏం చేస్తుందిలే అని ఇవి లైట్ తీసుకుంది. ఎంతైనా సరే ఛాలెంజ్ చేసింది కదా, ఛాలెంజ్ చేసినప్పుడు దానికి తగ్గ ఇంకా బాగా ఎమోషన్ పండించాలని చెప్పేసి క్యారెక్టర్లో బాగా ఇన్వాల్వ్ అయ్యి డైలాగ్ బాగా మగప్ చేసుకొని ప్రిపేర్డ్గా ఉంది. సరే నాటకం పర్ఫార్మెన్స్ అవుతుంది. నాటక ప్రదర్శన జరుగుతున్నంతసేపు మొత్తం అంతా సీన్ అయిపోయింది. ఆ లేడీ పని మనిషి క్యారెక్టర్ వాటర్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టింది. ఈవిడ నించొని హైలీ ఎమోషనల్గా డైలాగులు చెప్పడం మొదలుపెట్టింది. మొత్తం డైలాగులు కంప్లీట్గా అయిపోయిన తర్వాత మొత్తం ఆడియన్స్ అందరూ పిన్ డ్రాప్ సైలెంట్గా ఉన్నారు. ఎవరో క్లాప్స్ కొట్టలేదు, ఎవరో లేచి నించేయలేదు, ఏం జరిగిందో తెలియదు, ఏం మ్యాజిక్ జరిగిందో తెలియదు. ఆ షాక్కి ఒక్కసారిగా ఇంత పెద్ద పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ఆవిడ ఒక్కసారిగా ఏమైందో తెలియక షాక్ గురయ్యి ఆన్ ద స్పాట్ సడన్గా ఏడుపు మొదలుపెట్టిందంట. ఏం జరిగిందో తనకు అర్థం కాలేదు. అప్పుడు మొత్తం కర్టెన్ క్లోజ్ చేసేసిన తర్వాత ఇంకా ఆవిడ మనిషి కాలేకపోయింది, విపరీతంగా ఏడుస్తూ కూర్చుంది. అప్పుడు ఈ పని మనిషి క్యారెక్టర్ వచ్చి, అర్థమైందా, నాటకం నీ సక్సెస్ మీద నడవలేదు, నేను చిన్న ఆర్టిస్ట్ అయినా నేను కోఆపరేట్ చేయకపోతే నువ్వు ఎందుకు పనికిరావు, ఇది ఆర్టిస్ట్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఇలా ఉంటుంది, ఆర్టిస్ట్ కోఆపరేషన్ లేకపోతే ఏమన్నా చేయగలదని నేను ప్రూవ్ చేశాను, ఇప్పుడు అర్థమైందా అని అడిగిందంట. కట్ చేస్తే ఇంతకీ విషయం ఏం జరిగింది అనుకుంటున్నారు? ఆ పనమ్మాయి గ్లాస్తో నీళ్లు తీసుకొచ్చే ముందు గ్లాస్ కింద గమ్ ఒకటి, బబుల్ గమ్ ఉంటుంది కదా, 4-5 బబుల్ గమ్ములు నవ్వులేసి ఆ బబుల్ గమ్ గ్లాస్ కింద అతికించి తీసుకొచ్చిన ఆవిడ ఆ టేబుల్ మీద పెట్టాలి కదా గ్లాసు, సగం గాలిలోనూ సగం టేబుల్ ఎడ్జ్ మీద పెట్టింది, ఇలా ఫిక్స్ చేసింది. ఆ గమ్ముకి సగం ఉంది, ఆడియన్స్ అందరికీ తెలుస్తుంది ఆ గ్లాసు సగం గాలిలో ఉంది, సగం టేబుల్ మీద ఉంది. సో ఆ గ్లాస్ ఎప్పుడు పడిపోతుందో అని ఆడియన్స్ దృష్టి అంతా గ్లాస్ మీదకి వెళ్ళిపోయింది. అది ఎప్పుడు పడిపోతుందేమో, అయ్యో పడిపోతుంది అన్న కాన్సన్ట్రేషన్ అంతా, ఫోకస్ అంతా గ్లాస్ మీదకి వెళ్ళిపోయింది. ఆ టైంలో సదరు హీరోయిన్ గారు భారీ ఎమోషనల్ డైలాగు మోనోలాగ్ కంప్లీట్ చేసేసింది. ఆవిడ ఏం డైలాగ్ చెప్పిందో, ఆవిడ ఎంత బాగా పర్ఫామ్ చేసిందో ఆడియన్స్ ఎవ్వరూ చూడలేదు, వాళ్ళ దృష్టి అంతా గ్లాస్ మీదే ఉండిపోయింది. సో ఆవిడ ఎలా చేసిందో ఆడియన్స్కి తెలియలేదు కాబట్టి అలా సైలెంట్గా ఉండిపోయారు. ఇంకా వాళ్ళ దృష్టి అంతా గ్లాస్ ఎప్పుడు కింద పడిపోతుందన్న గోల్లోనే ఉన్నారు తప్ప నాటకం అయిపోయిందన్న విషయాన్ని మర్చిపోయారు. సో ఇలా ఉంటుంది. ఇక్కడ చిన్న క్యారెక్టరా పెద్ద క్యారెక్టరా, చిన్న ఆర్టిస్టా పెద్ద ఆర్టిస్టా, ఎప్పుడు కూడా చిన్న ఆర్టిస్టు పెద్ద ఆర్టిస్ట్ ఉంటారేమో కానీ చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ ఉండదండి. అందువల్ల కోఆపరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్లో చెప్పాను కదా, నేను ఎక్కడ చంపాలి, ఆ చంపింది కత్తితో పొడిచినట్టు వాడు రియాక్షన్ చచ్చిపోతున్నట్టు రియాక్షన్ ఇవ్వకపోతే నా యాక్షన్కి అర్థం ఉండదు, నేను గొప్పగా చేసినట్టు కాదు. ఇప్పుడు బాహుబలి మూవీలో ఫర్ ఎగ్జాంపుల్ ఆ బాహుబలికి అద్భుతమైన ఎలివేషన్ చూపించారు. అందరూ ఇలా గ్రేట్గా అలా చూసే ఎక్స్ప్రెషన్ జూనియర్ ఆర్టిస్టులు ఇస్తే అప్పుడు హీరో తాలూకు ఎలివేషన్ బయటికి కనపడుతుంది. ఇప్పుడు అంత గొప్ప హీరో ఎంట్రన్స్లని మిగతా చూసే ప్రజలందరూ కూడా ఇలా ఉన్నారనుకోండి, ఇంకా ఎంత గొప్పగా యాక్ట్ చేస్తే మాత్రం ఎలివేషన్ లేదు కదా. అంటే ప్రతి జూనియర్ ఆర్టిస్టు కూడా మూవీ సక్సెస్కి, టీమ్ సక్సెస్కి సూత్రధారి పాత్రధారి అవుతాడనమాట. దయచేసి ఈ కోఆపరేషన్ అనేటటువంటిది ఇది గ్రూప్ ఆర్ట్, అందరూ కలిసి ఆడితేనే క్రికెట్ గెలవగలుగుతారు. ఒకరేదో సచిన్ ఒక్కడు బ్రహ్మాండంగా ఆడేసినందుకు మాత్రం మనకు కప్పు రాదు. ఈ గ్రూప్ ఆర్ట్ అంతా ఇలాగే ఉంటుంది. ఈ విషయం మీరు గమనించుకొని ముందుకు వెళ్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ యాక్టింగ్ గురు ఛానల్.